మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇన్స్టాలో పరిచయమైన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఓ ఇల్లాలు. అయితే తన సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతీర్చింది. ప్రియుడితో కలిసి స్కెచ్ చేసి వన్ ఫైన్ డే జ్యూస్లో నిద్రమాత్రలు కలిపి భర్తకిచ్చింది. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించినా 3 నెలల తర్వాత అసలు విషయం వెలుగులోకి రావడంతో ప్రియుడితో కలిసి కటకటాల పాలైంది. కాకినాడ రూరల్ సర్పవరానికి చెందిన కార్ డ్రైవర్ పుల్లా దుర్గాప్రసాద్ మార్చి 13న మృతి చెందాడు. ప్రసాద్ గుండెపోటుతో చనిపోయాడని అతని భార్య రమాదేవి అందరినీ నమ్మించింది. దీంతో ఆమె మాటలు నమ్మిన దుర్గాప్రసాద్ బంధువులు అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆ రోజు రమాదేవి తన భర్త ప్రసాద్కు జ్యూస్లో నిద్రమాత్రలు కలిపివ్వడంతో అది తాగిన ప్రసాద్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తర్వాత అతన్ని దిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. అయితే రమాదేవియే భర్తను చంపేసిందన్న విషయం 3 నెలల తర్వాత వెలుగులోకి రావడంతో ప్రసాద్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమం అయితే చేస్తామండి. ముందైతే కార్యక్రమం చేస్తామండి. అన్ని చేసిన తర్వాత ఈ ఎరువులోకి వచ్చేయండి. తర్వాత కార్యక్రమం అయిపోయాక 3 నెలలు అయిపోయిందండి. 3 నెలలు ఒక ఆధారాల్లో ఇప్పుడు మాకు ఎరువులోకి వచ్చేయండి. ఎరువులోకి వస్తే మేము సిజే దగ్గరికి వెళ్ళి మేము కంప్లీట్ ఇచ్చామండి. గట్టిగా ఇచ్చాం. కంప్లీట్ ఇచ్చి జరిగిందండి నేను అన్నాను. ఆయన సరిగ్గా తీసుకుని ఆవిడమ్మో యాలింగ్ అండి. ఆవిడకి యాలింగ్ నుంచి రప్పించారండి. అతనమ్మో మన గుంటూరు అండి. ఆ గుంటూరు నుంచి రప్పించారండి. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అంటే ఇద్దరికన్నా. కొంతకాలం క్రితం బాపట్లకు చెందిన ప్రసాదం గోపిసాయితో రమాదేవికి పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త ప్రసాద్ను తుదముట్టించాలని ప్రియుడు గోపిసాయితో కలిసి స్కెచ్ వేసింది. ఇద్దరూ కలిసి ప్రసాద్ హత్యకు కుట్ర పన్నారు. నిద్ర మాత్రలు కొని రమాదేవికిచ్చాడు ప్రియుడు గోపిసాయి. దీంతో ఆ మాత్రలను జ్యూస్లో కలిపి భర్త ప్రసాద్కిచ్చింది భార్య రమాదేవి. ఆ జ్యూస్ తాగిన కొద్దిసేపటికే ప్రసాద్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో దిండు తీసుకుని ప్రసాద్కు ఊపిరాడకుండా చేసి కడతీర్చింది. గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించింది. భర్త అడ్డు తొలగిపోవడంతో కొంతకాలం ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ఇప్పటికి 12వ తారీఖున 12/6/2020 సర్పవరం వచ్చి ఈ అమ్మాయికి అందజేసి మళ్ళీ అక్కడ రామచంద్రపురంలో ఒక లాడ్జీలో ఉండి 13వ తారీఖున ఉదయం అతను గుంటూరు వెళ్ళిపోయాడు. ఈవిడ ఏం చేసిందంటే ఆ రోజు 13వ తారీఖున ఉదయాన్నే ఒక కర్బూజా జ్యూస్లో కలిపి టాబ్లెట్స్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అతను స్లీపింగ్ టాబ్లెట్స్ కాబట్టి ఆ టాబ్లెట్స్ డాక్టర్ గారు చీటీ లేకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా బయట ఎవరికి ఇవ్వరండి. ఆ కలిపిన వల్ల అతను అన్కాన్షియస్లో వెళ్ళిపోయాడు. అన్కాన్షియస్లో కలిపిన తర్వాత ఆవిడ ఊపిరాడకుండా దిండుతో అతను చనిపోయాడు. తర్వాత అయితే రమాదేవిపై అనుమానం పెంచుకున్నాడు ప్రియుడు గోపిసాయి. ఈ నేపథ్యంలో హత్యకు సంబంధించిన వివరాలు వాట్సాప్ చాట్ల స్క్రీన్ షాట్లను రమాదేవి కుమార్తెకు గోపిసాయి పంపించాడు. దీంతో తల్లి బాగోతాన్ని తండ్రి బంధువులకు చెప్పింది రమాదేవి కుమార్తె. ఇక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు సర్పవరం పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.